గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరు గుండె మీద జాలి వేసి కొడుకు ఎందుకు పనికి రాకుండా ఏమీ పట్టించుకోకుండా ఈ ఇంటి బాబు ఇంకెవరు చూస్తారమ్మా? అలానే మీ ఆలోచన పట్టించుకుంటారా నాన్న? కొడుకు సంపాదించి పెడుతుంటే నేనే జాతకం నాకు ఎలాగో లేదమ్మా. తల్లిదండ్రులు నిన్ను చాలా బాగా పెంచుతూ పొరువుగా బతుకుతున్నాను చెప్తే నాకు చాలమ్మా, నాకు చాలు. అలాగే ముసలివాడు సంపాదించి పెడుతుంటే తిని కూర్చుంటున్నావని ఈ నలుగురు నన్ను అంటే నేను భరించలేను నాన్న. నేను నీ తండ్రినమ్మా. అందుకే నాన్న మీరు నా తండ్రి కాబట్టి ఇంత గట్టిగా చెప్తాను. మీరు పనికి వెళ్ళినా విశ్రాంతి తీసుకోండి నాన్న. నాకు తప్పదమ్మా. నేను వెళ్తాను నాన్న పనికి. అమ్మా సరోజ. అవును నాన్న, నేను వెళ్తాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబ బరువు బాధ్యత మొత్తం నేను మోస్తాను నాన్న. సరోజ, నువ్వు పనిలో వెళ్తున్నావా? చిన్నప్పుడే తల్లి చనిపోయి నిన్ను బంగారు ఉయ్యాల్లో పడుకోబెట్టకపోయినా ఈ గుండెల మీద నేను తెప్పించానమ్మా. జమీందారు బిడ్డల్లా కారులో తిప్పకపోయినా ఈ భుజాల మీద ఎత్తుకొని తిప్పానమ్మా. బయటికి వెళ్తే ఎక్కడ వాడిపోతామని గారవంగా పెంచానమ్మా. అలాంటిది నువ్వు పనిలోకి వెళ్ళి నువ్వు తెచ్చిన డబ్బులతో నాకు మందులు కొనిచ్చి నాకు తిండి పెడితే వంట పడుతుందంటావా చెప్పమ్మా? అవునమ్మా, ఈ మాట నా కొడుకు నోటి నుండి వింటే ఎంతో ఆనందపడేవాడినమ్మా. అని నువ్వు పనిలో వెళ్తున్నా
నేను సహించలేదమ్మా. కాస్త మోసంతున్నారు, నాకేం నేనే జరగనీయం. నాన్న, ఇన్నాళ్ళు మీ రెక్కల కష్టం మీదే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఈనాడు నా రెక్కల కష్టం మీద ఈ కుటుంబం మీద తప్పంటారా నాన్న? తప్పనేనమ్మా. ఎందుకో నువ్వు ఆ మాట అంటే నా మనసు చేతిగా ముట్టుంటుందమ్మా. ఇక 3 ముందు 10 వరకు రాస్తా ఓపిక పట్టమ్మా. ఆ తర్వాత ఏదేదో జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు? మీ అమ్మేదే సూర్యుని సాబిల్లి వాటేసుకుంది, మేఘాన్ని మెరుపచ్చి కాటేసుకుంది. సూర్యుని సాబిల్లి వాటేసుకుంది, మేఘాన్ని మెరుపచ్చి కాటేసుకుంది. తాగి వందనాలు వాగకుంటే వందనాలు, కైకలాడేటి వెచ్చుకొని చూసి కైతకి పోతారు. సూర్యుని సాబిల్లి వాటేసుకుంది, మేఘాన్ని మెరుపచ్చి కాటేసుకుంది. పల్ల వచ్చే నా గంతులు, ఎల్లు వచ్చే నా గుండెలు, పుట్టుకొచ్చే ఎన్ని రాగాలు, మందు కొట్టి ఒళ్ళెందుకు సింధులేసే తొలింతలు, వైపులున్న ఎన్ని కావ్యాలు. రేపన్నదలేదని ఉమ్మర్లు అయ్యాను అన్నాడురా, లేడన్నదేనిదని ఊడిపాటి చలమయ్య చెప్పాడురా. రసం వేర్రా పల్లె గాలింటి పువ్వుల్ని తెలిపోతారు. సూర్యుని వాడేసుకుంది,
సరిపోతే ఒరే బాబు తాగండ్రా బాబు తాగండ్రా తాగి తాగి ఊగండ్రా ఊగండ్రా బాబు రే అన్నయ్య నువ్వు మళ్ళీ తాగొచ్చావా? గుర్తుపట్ట లేదా? లేకపోతే నువ్వుగా నాలాగే నోడపడతో తోటరేస్తున్నావు. అన్నయ్య అసలు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. నేను మాట్లాడేది నా ముద్దుల చెల్లెలతోనని. నేను తాగింది 130 రూపాయల కోటని బాగా తెలుసు. ఏమిటి ముద్దుల చెల్లెలా? అసలు ముద్దు చెల్లెలంటే అర్థం ఏమిటో తెలుసారా నీకు? తెలుసుంటే నువ్వు ఇలా తాగేసి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడేవాడు కాదురా. ఇంకో చిల్లమ్మ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనే సచ్చరిచిందని కాను. అలాగని ఇచ్చిన మాట తప్పడు అనడానికి ఈ ఊర్లో సచ్చరితను ఎప్పుడు లేడు. అన్నయ్య నువ్వు ఇలా తాగి కందనాలు ఆడడానికి నాన్న పరువు తీయడానికి నీకు సిగ్గు రాలేదా? సిగ్గుపడటానికి నేను ఏమైనా ఎలా వదిలేస్తున్న మగాడినా? అయినా మగబోతుడు సిగ్గేంటి? నీకన్నా నేను చిన్నదాన్నో పెద్దదో తెలుసో తెలీదో నీకన్నా నాకేమి తెలియదు. దయచేసి నేను చెప్పిన మాట ఒక్కసారి ఆలోచించి ఈ రోజు నుంచి నువ్వు తాగడం మానే అన్నయ్య. మగబోతుడు ఏమన్నాడు తెలుసా? చెప్పేవాడికి ఈయనవాడు లోపల అన్నాడట. చెప్పడానికి నీకు నోరు నొప్పు, విమానం సూలు పోటు ఎందుకే పేసిన? ఏనన్నయ్య నేను ఇంతగా చెప్తుంటే నీకు చెవులో పోట్లు అనిపిస్తుందా? ఏమిటన్నయ్య ఇది? అన్నయ్య నువ్వు నిజంగా మనిషిలా మారాలనుకుంటే మంచి వాళ్ళ మారాలనుకుంటే దయచేసి మానే అన్నయ్య. పిల్లమ్మ దొంగలు దొంగతనం మానేసాను బాబు అంటే నమ్మి చాలా చేతికి ఎవరు ఏమడో ఉండడం. అన్నయ్య అదే నాకు మాట ఇవ్వన్నయ్య. ఇగో పిల్లమ్మ నీకు ఫస్ట్ నేను చెప్పనా, ఈ దేశంలో రాజకీయ నాయకులు వాగ్దానాలకు నాలాంటి తాగుబోతుడు ప్రధానాలకు ఇదమ్మా. అన్నయ్య నేను తాగుబోతుడికి మంచి చెప్పినా ఏది ప్రయోజనం లేదమ్మా. అది సరే కానీ జోబులు డబ్బులు లేవు. సీసాలో సరికి అయిపోయేసరికి నా మనసు పిచ్చాసుపత్రి అయిపోతుందమ్మా. నీ దగ్గర నీకు పెట్టుబడి పెట్టడానికి అయితే నీ దగ్గర డబ్బులు లేవంటావు. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళ పూటల్లో డబ్బులు మన పరవాడ బెండ షాపులో మందు లేదంటే నేను మా పెదబాబు గారు చల్లగా ఉండాలి కానీ నేను చల్లగానే ఉంటాను. మా పెదబాబు గారికి జై. మా పెదబాబు గారు భగవంతుడా. అట్లా నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలు అయిపోయా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇది సెలవులు నువ్వు ఇలా తమిళనాడు ఎక్స్ప్రెస్లో ప్రశ్నలు అడుక్కుంటూ పోతే నేను కోరమండల్ ఎక్స్ప్రెస్గా జవాబు చెప్పుకుంటూ పోవాలి, అంతేనా? అంత వెటకారం అవసరం లేదులండి. ఈ మాత్రం దానికి ముందు ముడుచుకొని ఎడముఖం పెడితే ఎలా సరోజ గారు? అంత గౌరవం కూడా మాకు అవసరం లేదు. మాకంత మర్యాద ఇవ్వద్దని చెప్పానుగా. ముఖంలో కూడా అందంగా కనిపించే ఈ అందమైన ముఖాన్ని చూద్దామని రెక్కలు కట్టుకొని వాలాను. అయ్య బాబు ఈ మాటలన్నీ నిజమైతే ఈ దేవి గారికి ఏనాడైనా అబద్ధం చెప్పానా? మాటలతో మీరు బాగా మాయ చేస్తున్నారు. ఈ అందాల అప్సరసను ప్రసన్నం చేసుకోవాలంటే చేసుకోక తప్పు. నీకు ఇలా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? ఇలా నవ్విస్తూ జీవితాంతం ఇలాగే నీ పదవిలో ఉండిపోవాలి. ముద్దబంతి పువ్వుల ముద్దొస్తూ అందంగా ఉండే నిన్ను అనుక్షణం ఆ కౌగిల్లో బంధించి ఆ కౌగిల్లో ఉంచుకోవాలి.
తీసుకోవాలనిపిస్తుంది. ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలని ప్రతిక్షణం నిన్నే తలుచుకుంటూ నీ రూపాన్ని ఊహించుకుంటూ నీ అందాన్ని ఆరాధిస్తూ శ్రమకు యుగంలా గడిపిన నాకు ఈ ఆరాధ్య దేవుడు తల్లిని చేరగానే
గతాన్ని మరిపించి ఒక క్షణంలో గడుస్తుందేమో అనిపిస్తుంది. మురళి, మన జీవితం మేడ కోసం మనం వేసుకున్న ప్రేమ పునాది నిలుస్తుందంటావా? నా మీద నమ్మకం లేదా? అది కాదు మురళి, నీ మీద నమ్మకం లేదు కాదు. మరి మరి ఎందుకు అనుమానం? నీ మీద అనుమానం కాదు, మీ నాన్నగారు. మా నాన్నగారి మీద ఎన్నో ప్రేమ కథలు, మళ్ళంటి ప్రేమ కథలన్నీ విషాదాలుగా మారేవి, తీసుకుంటారో లేదో అని నా అనుమానం. తప్పుడు కమ్ముడుకోవడానికి బజార్లో నిలబెట్టి అమ్మే ఆటబొమ్మను అనుకున్నావా? లేదా కోట్లకు ఆశపడి నన్ను నమ్ముకున్న ఒక ఆడదాని జీవితం నాశనం చేసే అంత సంస్కారహీనుని కాదు సరోజా. నేననేది సరోజా, నీ మనసులో భావాన్ని అర్థం చేసుకునేంత సంస్కారహీనుని కాదు. ఓ పవిత్ర ప్రేమికురాలుగా నీవు పడే ఆందోళన నాకు అర్థమవుతుంది సరోజా. మురళి, నా మనసును అర్థం చేసుకునే పవిత్రమైన మనసుని కొంచెం నీ మనసు అర్థం చేసుకున్న నీ తీరిగా నీకు మాట చెప్పమంటావా సరోజా? ఏమిటో కోటీశ్వర్లు అమ్మాయిలు తెచ్చే కోట్ల కట్నం కన్నా విలువైన మనసు నాకు కల్పించిన నీవే నాకు సంబంధం. నీతో జీవితం పంచుకోవడం కోసం నా అనుకున్న వాళ్ళని అన్నిటికీ దూరంగా ఉంటాను. మురళి, మీ నాన్నగారు జమీందారు హోదాకి నేను కోడలుగా సరిపోనేమో అలా అన్నాను కానీ నీ మీద అనుమానంతో కాదు. మా నాన్నగారు మన పెళ్లి కొట్టుకుని ఆశీర్వదించాడా? సరే సరే, లేదంటే ఆయన ఆస్తిని వదులుకొని వస్తాను. నీతో దాంపత్య జీవితం గడపడానికి నేను ఎంత కష్టమైన ఇష్టంగా భరిస్తాను మురళి. అయితే నేను వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడి మన పెళ్లి జరిగేట్టు చూస్తాను. వస్తాను. నాకు దండాలు పెట్టరండి. మేము గబగబా నడిచేస్తాం, మేము గబగబా ముందుకేస్తాం. మిమ్మల్ని అందరినీ లంచాలు ఇచ్చారా? సరే సరే, ఇవ్వకపోతే వేడి వేసేస్తాం, మిమ్మల్ని బట్టలో దోసేస్తాం. ఆడ కేసులు అయితే అస్సలే వదిలిపెట్టమండి. మరి ఏం చేస్తాం? రేపులు చేసేస్తాం, రేపులు మార్చేస్తాం. సరే గారు బాబాయ్. సరే బాబాయ్. అలాగే లేరా బాబాయ్? మరి బాబాయ్ అంత ఈ తడవ నీ మూర్తి మీద నీ లాఠీతో పై గెలిస్తే మర్యాదగా గిరి అని పిలు, లేదా బాబు అని పిలు. అలాగే లేరా? గురి గిరి మన డ్యూటీ అదేరా. హౌస్ మీద వచ్చి పారిపోయిందని కంప్లైంట్ వచ్చిందిరా. ఐసి అమ్మాయిని క్యాచ్ చేస్తే 50,000 అంటే 50,000 బహుమానం ఉంది కదా. అయితే వెయ్యి క్యాచ్, యూనో క్యాచ్, ఐ గ్యారంటీ క్యాచ్. ఆ అమ్మాయి ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళ ఫాదర్ కప్ చెప్పి వెంటనే 50,000 నేను క్యాచ్. ఎస్ఐ కన్నా 1 సంవత్సరం నీ సీనియర్ని కాబట్టి ఆ 50,000 నాయే. కాదు ఆ 50,000 నా చేతిలో పడగానే వెంటనే పెళ్లి చేసేసుకొని నేను నా వైపు పరవాడు తిరుమలానికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ మ్యాట్ రోజు సినిమా చూడకుండా చూసేస్తా. అడిగా ముందు నోర్మాయ్. ఆ 50,000 నా చేతిలో పడగానే మెకానిక్ నాయుడు వాడి దగ్గరికి వెళ్ళి ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని నేను మా వైపు చూసిన ఊరు
చూడకుండా సిటీ మొత్తం తిరిగి దేశం అంతా వచ్చేస్తాను తెలుసా? లేదు లేదు, నేను నా వైపు నా వైపు నేను లేదు, నేను నా వైపు నేను చూశాడు నా వైపు. అరిగా మన కంప్లైంట్ వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయిని అంటావా? అవునరా, ఆ పారిపోయిన అమ్మాయి ఈవేంట్రా? నీకన్నా నేను సీనియర్ కాబట్టి నేను చెక్ చేస్తానుండు. చెక్ చెయ్యి బాబు, చూడు. బాబోడు బ్యాగ్ ఓకేనంట. బాబోడి ప్యాంట్ కూడా ఓకేనంట. అయితే Okay, let's go. DJ from the Janagram. మనం ఎంతసేపు డాన్స్ చేసాం కదా, అసలు ఆయమ్మాయి కబురు కొడుతుందిరా. రామచంద్ర గారు చెప్పు అమ్మాయిని రప్పిద్దాం. అదే ఉన్నది అక్కడ బిల్లులు ఎంత పొడుగు వస్తుంది. అవునవును పొడిగే.
చూద్దాం రా. ఇంటి మీద అలిగొచ్చి పర్వాల్లో రికార్డింగ్ డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే పర్వాలో బ్యూటీ పార్లర్ పెట్టి మా అబ్బాయిలు అందరికీ మసాజం చేద్దాం అనుకున్నావా? నేనేంటి ఇల్లు వదిలి రావడం అంటే అలగడం ఏంటి? ఇదే నా ఇల్లు, నేను ఎవరిని కాదు, మీరు అంటున్న మనిషి నేను కాదు. సెటప్ ముందు సెటప్ అవు. ఇప్పుడు చెప్తాను నేను. అయ్యి అంటే నేను 1980లో ఉద్యోగంలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేని సైకిల్ని, బ్రేకులు లేని స్కూటర్ని పట్టుకొని రికార్డ్ సృష్టించాను తెలుసా? అయ్యవా నేను మాత్రం తక్కువ తిన్నారా? పరవాళ్ళలో సిగరెట్ కాల్చి వాళ్ళు 30 మందిని, పరవాళ్ళు బెల్ల షాపులు దగ్గర మంతాగిలో 40 మందిని పట్టుకొని వాళ్ళ మీద కేసులు వేసి 2 లక్షల రికార్డు సృష్టించాం. ఇంకా నా ఐడియా ప్రకారం ఆ పారిపోయిన అమ్మాయి ఈమెనని నాకు తెలుసు. ముందు నువ్వు చెయ్యదు. కేసు నేను పట్టుకున్నాను కాబట్టి ఈ కేసు నాదే. ఫస్ట్ నేను క్యాచ్ చేశాను, ఈ కేసు నాది. ఈ కేసు నాదే. నాది. కేసు నాదే. ఎవరనుకున్నారా? హౌస్ మీద వచ్చి ఈ ఇంట్లో తలదాచుకున్నావు అమ్మాయి నాన్న. మీ మొహం ఈ అమ్మాయి మీ మరదలురా? మరదలా? మీ మామయ్య కూతురు మరదలు. సారీ మరదలా. పోనీలేండి, నేను ఎవరో తెలియకగా పొరపాటు పడ్డారు. నాకు మీరు బావలేగా అవుతారు. సరే మరదలా, మేము వెళ్ళొస్తాం. ఇంటి నుంచి అడిగి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వచ్చారు. పోనీలేండి మావయ్య, ఎలాగైతే ప్రయోజకులు వచ్చారు అదే చాలు. ఏం ప్రయోజకులో ఏమో, అది సరేనేనమ్మా. కాస్త మంచి నీళ్ళు గుర్తుకొచ్చావన్నమాట. పోనీలే, ఇప్పటికైనా గుర్తుకొచ్చావు. నేను ఇన్నాళ్ళ నుంచి రాకపోవడం కారణం మిమ్మల్ని మర్చిపోవడం కాదు బాబాయ్, దానికి వేరే కారణం ఉంది. ఏమై ఉంటుంది? మీ నాన్న వద్దని ఉంటాడు. మావయ్య ముందు బావకి ఇవ్వమ్మా, ఎండను పడి వచ్చాడు. బావా, నాకు తెలియని బావ ఎవరబ్బా? అదేనమ్మా, మీ దుర్గత్తయ్య కొడుకు. మీ నాన్న అనుకున్న కట్నం ఇవ్వలేదని మీతో పేచీ పెట్టుకొని సంబంధం తెంచుకు వెళ్ళిపోయిన మీ మావయ్య కొడుకమ్మా. బావగారికి క్షమించమని అడుగుతున్నాను. మీరెవరో తెలియక అలా మాట్లాడారు. ముందు మంచిగా తీసుకోండి. ఓ అలాగే. నిజం చెప్పాలంటే మరదలా, నేను కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చే బాబాయ్ని గుర్తుపట్టగలిగాను కానీ నిన్ను గుర్తుపట్టలేదు. బాబాయ్ సంభాషణ పెట్టి నువ్వు నా మరదలని ఊహించుకున్నాను. అది సరేగాని బాబు, ఇంటి దగ్గర అంతా కులాసేనా? ఓ అంతా నిక్షేపంగా ఉన్నారు. ఇక నేనంటావా, నన్ను ఈ పర్వాడికి డాక్టర్గా వేశారు. అయితే బావగారు డాక్టర్ అనమాట. అయితే ఈ పరవాళ్ళలో సగం మంది ప్రాణాలతో భయపడాల్సిందే. అమ్మాయి కాస్త మాటకారి నాయన, పెద్ద చిన్న లేదు, అందరితోనూ ఇలాగే మాట్లాడుతుంది. పెద్దగా చదువుకోకపోయినా కొద్దిగా గొప్ప చదువుకుంది. ఏమీ అనుకోకునాయినా?
నో ఇందులో అనుకోవడానికి ఏముంది? ఈ నవ నాగరికతలో పూర్తిగా మునిగిన నేటి స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి ఉత్తమ లక్షణం ఇదే బాబాయ్. నా వరకు నేను ఎలాంటి ఆడవాళ్ళని లైక్ చేస్తాను. పరాయి వాళ్ళని చూసి మూతి విడుపులు ముక్కు విడుపులతో 30 మాటలకు ఒక్క మాటకే సమాధానం చెప్పే ఆడవాళ్ళంటే నాకు పర్వ చిరాకు బాబాయ్. అది సరే కానీ బాబు, ఉదయాన్నే ఎప్పుడు బయలుదేరావో ఏమో. స్నానం చేసి భోజనం చేయనైనా తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అమ్మ సరోజ, బాబుకి అన్ని ఏర్పాట్లు చూడు. సరే మావయ్య. నేను అలా నా దగ్గరికి వెళ్ళి సరే కానీ బావా, అత్తయ్యని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుంది. అమ్మకు వద్దామనుంది, నాకు తీసుకొద్దామనుంది, కానీ నాన్నకి మాత్రం పంపుదామని లేదు. అంటే మీ నాన్నగారికి భయపడి తీసుకురావలేదన్నమాట. భయపడడం కాదు, ఆయన అసలే గుండె చెప్ప మనిషి. ఆయన మనసుకు కష్టం కలిగించిన ఇష్టం లేక. అవును బావా, ఆనాడు మా నాన్నగారు ఇస్తారన్న కట్నం మీరన్నా మీ కుటుంబం అన్నా మా నాన్నగారు మండిపడతారు. అవునులే బావా, మీరు మాకంటే 4 మెట్లు పైగానే ఉన్నారు. మమ్మల్ని పలకరించకపోయినా ఏం పర్వాలేదు. అలా సరోజా, ఆ భగవంతుడి దైవల్లైనా మన 2 కుటుంబాల మధ్య మంచిదనం చోటు చేసుకోవాలని ఆశిద్దాం. అది సరేగా సరోజా, నాకు భావం ఉన్నట్లు విన్నాను. ఏడు సరోజా? సరిపోయింది. ఇంట్లో మాకే ఎప్పుడెప్పుడో దర్శనం ఇస్తుంటాడు. అలాంటిది నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తే నీకెలా కనిపిస్తాడు చెప్పు? అంత బిజీ ఉద్యోగమా? అవును, చాలా పెద్ద ఉద్యోగం. కనిపించిన వాళ్ళందరినీ అడిగి తాగుతూ మధ్యలో తేలిపోతూ ఉంటాడు. బావా అంత నిర్ధారణకు దిగుతారా? అవును బావా, అందుకే నాన్నగారు అన్నయ్య కోసం ఆలోచించి నాన్నగారు ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటున్నారు. బాధపడదు సరోజా, మీ అన్నయ్య తప్పకుండా మారుతాడు. పోనీలే బావా, ఈ ఓదార్పులు మాకు ఎప్పుడు ఉండేవే కానీ రాకపోలేదు కానీ. ఇప్పుడు వద్దు సరోజా, నాకు బయట కాస్త పని ఉంది. అలా హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. ఎంతలో మామయ్య వాళ్ళు వస్తారు, అందరూ కలిసి ఒకేసారి భోజనం చేద్దాం. సరే బా, వెళ్ళొస్తాను. నువ్వా? ఎందుకు వచ్చావు అని అడగాలనుకుంటున్నావు కదూ? సాగు వేసింది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా సరోజా? వీడు మంచినీళ్ళ కోసమే వచ్చాడు, ఈ నీళ్లు తాగి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావు కదూ? ఈ గుప్పెడు నీళ్లు తాగి గుట్టి చప్పుడు కాకుండా వెళ్ళడానికి రాలేదే సరోజా. మరెందుకు వచ్చావు? తెలివైన ఒంటరి ఆడది, చురుకైన ఒంటరి మగవాణ్ణి అడగవలసిన ప్రశ్న కాదు డియర్. సరిగ్గా మాట్లాడు. నువ్వు నా చెంప మీద కొట్టినప్పుడే నీ మర్యాద మంట కలిసిపోయింది. ఇప్పుడు నాకున్నది నీ మీద కోరిక. ఆ కోరిక తీసుకోవడానికి నా ఈ ప్రయత్నం అంతా. సరోజా, నలుగురు చేయి నానారవస చేయక ఉంటే గుట్టు చప్పుడు కాకుండా ఒప్పుకో. అధిక ప్రసంగం ఆపి ముందు బయట ఉన్నాడు. ఆపు వెళ్దామని ఉంది, కానీ నువ్వు నా చెంప మీద కొట్టిన చెంప దెబ్బ ఏమంటుందో తెలుసా? అసలు కాదు, ఆమెను అడిగి తెలుసుకోమంటుంది. సరోజా, 10 మందిలో పతివ్రతని పేరు పొందాలని చేసావా? నేనంటే ఇష్టం, నాకేం తక్కువ. నోట్ల కట్ల తింటూ కూర్చున్నా 2 తరాల వరకు తరగని ఆస్తి ఉంది. నేను తలచుకుంటే ఆ నోట్ల కట్లతో నీకు నోట్లాభిషేకం. నీ నోట్ల కట్లతో ఓట్లు కొనగలవేమో కానీ నాలాంటి ఆడపిల్ల ఆత్మజ్ఞానాన్ని మాత్రం కొనలేదు. నీతి నిజాయితీ
వాటికి ఎక్కడుంది స్థానం? అవి ఎప్పుడు డబ్బు ముసుగులో పడి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఇంకా వాటికి ఎక్కడుంది స్థానం? నీ మాటలు నువ్వు డబ్బు కోసం ఆశపడి ఆడవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకని చెప్పుకో. ఎంగిలి ఇస్త్రాకులు తినే కుక్కలకి ఎంత పౌరుషం ఉంటే ఆ ఇస్త్రులో అన్నం తినే మనుషులకి ఎంత పౌరుషం ఉండాలో అర్థం చేసుకో. నీతి తిరుగుతున్నాయి. ఈ ప్రపంచం రూపాయి నోట్లు చుట్టూ తిరుగుతున్నంత కాలం, ఆ నోట్లు మా చుట్టూ తిరుగుతున్నంత కాలం ఒక్క ఆడదాన్ని అమ్మనాన్నే కాదు, దేన్నైనా కొనగలం, దేన్నైనా సాధించగలం. చూడు, నువ్వు ఎన్ని చేసినా సరే, ఎన్ని చెప్పినా సరే, నీ మాటలకు మాత్రం నీ లొంగను. సరోజా, నేనంటే అసహించుకొని నిరాకరించిన దేనికైనా సమయం సందర్భం తెలిసి రావాలి. నీ అడుపులకు ఎదిరిపోయి కాదు, నీ బెదిరింపులకు బెదిరిపోయి కాదు. సరోజా, ఎక్కడకు నా పేడ వెరగడైందని నన్ను కాదని నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను, నాకు లంగకుండా ఎలా తిరుగుతావో చూస్తాను. వస్తా. హాయ్ మురళి. ఏం సరోజా, ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏముంది చేయటానికి? గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నాను. పగటి కళ్ళ కానీ అలవాటు నాకు లేదు. అయితే ఏం చేయట్లేదు అంటావు? ఏం చేయలేదు. అయితే ఒక పని చేస్తావా? ఏమిటది? మన ఇద్దరం అలా బయటికి వెళ్దాం, వస్తావా? అమ్మో, బయటకా? నేను రాను బాబు. అయినా ఇప్పుడెందుకు బయట? ఎందుకేమిటి, మనకే అంకితమైన ఈ చల్లని వేళలో నువ్వు నేను ఒకరికి చేతిలో ఒకరు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ తీయటి ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికి. అయ్యి బాబాయ్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? చక్కని ప్రేమ జంట ఈడు జోడు బాగా కుదిరిందని మెచ్చుకుంటారు. మనకి ఇంకా పెళ్లి కాలేదని మీరు మర్చిపోతున్నారు. రేపు మాపు అవుతుందని నువ్వు మర్చిపోతున్నావు. అయిన తర్వాత తిరుగుదామని నేను అంటాను. బాబు, నేను రాను బాబు. నువ్వు లేకపోతే నేను వెళ్తాను, కానీ ఒంటరిగా కాదు. వస్తారు. ఎందుకు రారు? 100 మంది కాదు, 1,00,000 మంది అయినా వస్తారు. 1,00,000 మందినైనా తిప్పుకునే కెపాసిటీ మీకుంది. ఎందుకంటే మీరు జమీందారు కదా, జమీందారు గారు బిడ్డ కదా. ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరితో కాపురం చేస్తారు. అయిందా అయిందా ఇంకా ఉందా? నేనేదో ఎగతాళిగా అంటే నిజంగానే అమ్మాయిలు లేపుకి రోజా. నీకు అన్ని వేళకోవడమే. ఈ అందాల రాశి నా కలల రాణి, నా జీవిత సామ్రాజ్యానికి మహారాణి కాబోతుంటే అంతటి అదృష్టాన్ని వదులుకుంటానా సరోజా? ఈ అందాల చందమామ నాకు ఎక్కడ దూరం ఉంటాడో అని. నా మీద నమ్మకం లేదా సరోజా? ఎందుకు? నా ధైర్యం, నా సర్వస్వం మొత్తం మీరే. మిమ్మల్ని కాదు ఇంకెవరిని సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది అందగచ్చన చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు దిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో
పోయే వేళ ఎదలే పదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తుమ్మెద పాట పూల బాట వేయాల సందె పొద్దుల కాడ సంపంగిన బిల్ది అంగహగత్తెలు చూడ జాబిల్లి వచ్చింది మత్తు చల్లే వేళ పిల్లగాలి జోల పాడే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగాడికి తోడు చలిగాలిన మంది మీరు కూడా వెళ్ళండి మీరు చేతులెత్తుతాను రంగయ్య ఏమి అనేది ఓటికి పడగలెత్తిన పోటీసులు మేము ఓటికి గతినైన పిల్లవాళ్ళు మా జీవితం ఎవరి జీవితం కుక్కలు సంపాదిస్తూ చేయకండి బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు నేను మీ జీవితాలు మీరు ఆకాశాల్లో మేము నేలలో ఉన్నాము మీకు మాకు ఖచ్చితమైన మా జీవితాలు వేరు కావడానికి వీలేదు. ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఏ మాటలు ఏ ముసలాలు వాదాచడానికి పలికే పలుకులే బాబు. అయినా మీ నాన్నగారు మీకు ఎందుకు ఒప్పుకుంటారా బాబు? మా నాన్నగారు మీకు ఎందుకు ఒప్పుకొని నలుగురి సమక్షంలో ఆశీర్వదించారా? సరే సరే, లేదంటే ఆయన ఆస్తిని వదులుకుంటా. అలా చేయదు, కష్టాలు తెచ్చుకున్నట్టే బాబు. సరోజనం దక్కించుకునే ప్రయత్నంలో ఎన్ని కష్టాలైనా భరించి శనపోగారు. సరేగాని నా ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు బాబు? నేను ఎప్పుడొస్తే ఏం కానీ నీ సంగతి ఏంటో చెప్పు. ఏంటి లేదు బాబు, సేనాల నుంచో విసిగివాడుగా అనుకున్నాను బాబు. ఏంటది? తాను ఏమనుకోనంటే అడిగేస్తాను బాబు. మరి అడగదలుచుకుని ఏదో త్వరగా కానీ. ఏంటి లేదు బాబు, ఈ మందులో పవర్ తగ్గిపోయి నిజం చచ్చిపోవడానికి బాబు. తమరు చదువుకున్నాడు కదా, తమకు భారతవరకు ఏడు వస్తే పెళ్లిడికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లో ఓపిక లేక తాటికి కాలు చాచుకున్న ముసలా నెత్తి మీద పారేసి నువ్వు ఇలా తాగి తొందరగా ఆడతావా? ఆ దేవుడు కూడా నీకు క్షమించాడా? ఏడు బాబు అలా మాట్లాడుతున్నావు. తాను ఏం మాట్లాడుతున్నా? అది ఏం అర్థం లేదు బాబు. ఏది ఇప్పుడు అర్థం కాదు. నీ నెత్తి నెత్త దిగినాడు కానీ ఎవరి స్వార్థం కోసం నేను ఇలా తాగుబోతుగా తయారు చేశారో వాళ్ళు తీయన్నాడు కానీ నీకేమీ అర్థం కాదు. ఇప్పటికే మందు లేక మర్చిపోతుంటే మీ మాటలు వింటుంటే నిజంగా మనిషిని అయిపోయినట్టు ఉన్నాను బాబు.
ఇలాంటి వాటితో మాట్లాడడం నాదే పొరపాటు. నీ చరిత్ర ముగింపు ఎలా రాసి ఉందో అలాగే జరుగుతుంది. కోసం కోట్లు కడితే ఓనని అసలు మొత్తం లోపల కొట్టాడు. నువ్వు ఎవరికైనా దండం పెట్టేది అసలు దండం పెట్టేది నచ్చినోళ్ళకే అనుకున్నానుకున్నా. రాముడు ఎవరికైనా దండం పెట్టేది లెక్క ప్రకారం చచ్చినోళ్ళ బాబు. నేను ఉద్దేశం ఏంటా? లెక్క ప్రకారం మీకే బాబు. మరి వీడు దండం పెట్టేది ఎవరికరా? మీ లెక్క ప్రకారం మీరు చచ్చిపోయి కష్టలేవా పొడిచి పారేస్తాం కాల్చి పారేస్తాం. నేను బాబు అలా కోపడిపోతారు. నేను కొట్టానా తిట్టానా మిమ్మల్ని అంటే నువ్వు కొడితేనే కోపడాలా? నువ్వు తిడితేనే కోపడాలా? రాముడు నేనేం చేయమ్మా? తమ లెక్క ప్రకారం కాల్చువారు బాబు. దుఃఖంగా ఇదిగో బాబు. కథలకు కథినవా కాల్చి పారేస్తాం. బాబు గారు లేదు, మీరు గారు లేదు. ఈ వేళ ప్రాణాలు తీసేదాకా వదలదు. 1 2 3. ఇవాళ మంగళవారం బాబయ్యా. వాళ్ళ మంగళవారం కాబట్టి బతుకుపోయి. అదే బుధవారం లక్షవారం అయితే ఈ ప్రాణాలు తీసుకుంటేవాడు. ఈ తాగుబోతోడు మనకి రా పొలం. మంగళవారం జేఎంసీ కాబట్టి బ్రతుకుపోయా. ఒంటికి తిలపట్టుకుందని అలా ఉండేది. దండాలండి గురుగారు. మీ ఇంట్లో నా సేప దండం పెట్టింది కూడా తమరు అందరూ ఉన్నారు బాబు. అయినా తెలవబడతాను బాబు. శిలబో గారు దండం పెడితే శంఖ మీద కొట్టాడు. శిలబో గారికి దండం పెడితే ఏకంగా ఏమైనా దిగిపోయాడు బాబు. అదేంటి బాబు అలా చేస్తుండ్రు? వాళ్ళ పలుకుబడి అలా ఉంది, మన పరపతి ఇలా ఉంది. కరెక్టే గురువు గారు. కనబడపోయేసరికి నా మనసు పిచ్చాసుపత్రి అయిపోయింది బాబు. ఇప్పుడు తమరు చూసిన తర్వాత నా మనసు ఇంద్రమానం అయిపోయి చంద్రమానం నిలబడుతుంది బాబు. అవునరా, నేను 1 గంట కనపడకపోతే నా కోసం కలవరించి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఆపుకెలవే బాబు భద్రుడు. అది సరే గాని ఆ కేసు విషయం కేసు అంటే నేనా ఉపయోగం ఉంటుందంటవా బాబు గారు? తమరు పోయించే మందుతో బతుకులండి బాబు. మీ కోరిక తీర్చకపోతే నేనెందుకో నా బతుకేందుకు బాబు? ఆమె అంత తేలిగ్గా ఉండేది కాదురా. ఒక్కకపోతే రొంగ తీసే మందు మన దగ్గర ఉంది బాబు. ఎంతకే ఆ అమ్మాయి చెప్పండి బాబు. అమ్మాయి ఎవరు? చెప్తాను. చెప్పినందువల్ల ఉపయోగం ఉంటుందంటవా? ఉంటుంది బాబు గారు. చెప్పండి బాబు. ఎంతకి ఎవరు బాబు అమ్మాయి? సత్యం, ఆమె ఎవరో కాదురా, నీ చెల్లెలు సరోజ. చూడు, దీని వైపు ఒక్కసారి చూడు. ఇదేమిటో తెలుసా? జానీ వాకర్. దీన్ని నీ జీవితంలో ఎప్పుడూ చూసుండవు. దీన్ని ఎవరి కోసం తెప్పించానో తెలుసా? నీ కోసం. ఇది పుచ్చుకోవాలంటే అర్హత ఉండాలిరా. ఇదిగో బాబు.
ఇప్పుడు ఆలోచించు. బీడీ ముక్కల కోసం, సిగరెట్ పీకల కోసం పట్టుకున్న భార్యల్ని పరాయి వాడి సొంతం చేసే ఈ రోజుల్లో ఈ సొంత చెల్లెల్ని నా సొంతం చేయడంలో తప్పేమీ లేదురా. అది అంటారా నా సొంత చెల్లెలు బాబు. ఇదిగో, తాగు, ఈ కాస్త తాగు. ఇప్పుడు బాగా ఆలోచించు. ఈ పని చేసావా, పారం సరుకు పార్సల్ రప్పిస్తా. బాబుగారు, మీరు పోయించే మందు తాగి మీరు చెప్పిన ప్రతి పని చేశాను బాబు. అది నా శనిలైనా కానీ ఇంకెవరైనా కానీ బాబు, దాన్ని తీసుకొచ్చి నేను కాళ్ళ ముందు పడేస్తాను బాబు. కాళ్ళ ముందు పడేస్తాను. ఏయ్ సత్యం, నాకు తెలిసిందిరా, నా మాట కాదని. ఇదిగో, ఈ డబ్బు తీసుకో, నీకు నచ్చినంత మందు తాగు, కానీ చెప్పిన పని పూర్తి చేయి. అలాగే బాబు, అలాగే బాబు. ఒరేయ్ సత్యం బాబు, మీ తాత ముత్తాతల నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆనవాయితీ. మరి నువ్వు ఈ మొదట చేస్తాను వద్దు బాబు. సరే వెళ్ళు. నన్ను కాదన్న ఆడదేలేని ఈ రోజుల్లో నువ్వు నన్ను కాదన్నావు. ఆమె గారిని పెళ్లి చేసుకుని నువ్వు ఎలా బాగుపడతావు చూస్తాను. ఈ ఆస్తిలోనూ అడ్డొచ్చాడు, ప్రేమలోనూ అడ్డొచ్చాడు. వాటిని నామ రూపాలు లేకుండా చేస్తాను. సరోజకు నేనంటే ఇష్టమేమో అనిపిస్తుంది. సరోజని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అలాగే మా మామగారిని మా నాన్నగారిని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి.
వారం రోజుల నుంచి అదిగో అమ్మాయి ఇదిగో అమ్మాయి ప్రయోజనం ఏమీ లేదు. అసలుకి ఆ అమ్మాయిని చూసావా? చూస్తే ఆ అమ్మాయి ఎలా ఉందని చెప్పరా? చెప్తా నాకు. కంగారు పడకు, జాగ్రత్తగా విను. వంకాయ లాంటి జడ, లేకపోతే నన్నే రమ్మంటావా? నేనెవరినో తెలుసా? ది గ్రేట్ నాగోన్ చూసింది. అది ఏం చేస్తాడంటే ఏం చేయడు, మా వాడు ప్లేట్ డ్యాన్స్ వేస్తాడు. బయటికి వస్తావా? నన్నే లోపల రమ్మంటావా? నేనెవరినో తెలుసా? ద గ్రేట్ ఉప్పు నాని గారు తీసింది. వాడు ఏం చేస్తాడా? మంగళవారం పూట ఉప్పు కొలుస్తాడండి. నన్నే రమ్మంటావా? ఈ గ్రేట్ కానిస్టేబుల్ హరిబాబు చప్పట్లు కొడితే కుందేలు కూడా పరిగెట్టి పారిపోవాల్సిందే. నా గొంతు వింటే గోడ సైతం దగ్గరికి వెళ్ళవలసిందే. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నా సంగతి నీకు సరిగా తెలియదు. 60 to 70 అంటే 60 నుంచి 70 సంవత్సరాలు ముసలి వాళ్ళంతా ఒకేసారి వచ్చినా నేను అస్సలు భయపడ్ను. వాళ్ళందరినీ ఒంటరిగానే భరించగలను. ద గ్రేట్ గిరిబాబుని. బయటికి రా. మనం ఎంతగా బయటికి రాలేంట్రా? అదేరా తెలుసుకోవడానికి ఒక ఐడియా వేస్తున్నానరా. అయితే వెయ్యరా. వచ్చిందిరా. బయటికి రానిరా. ఒరే ఆ అమ్మాయి బయటికి రాలేదంటే మనమే లోపలికి చూద్దాం రా. ఐడియా రా. నీ బొర్రే బొర్ర పనికి మాల ఐడియా నువ్వు. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునండి, ఎవరో అమ్మాయి ఇంట్లో అలిగి అలాగే మీ ఇంట్లో దాకుంది సార్. ఏమిటి అమ్మాయి మా ఇంట్లో దాక్కుందా? ఏ కానిస్టేబుల్, ఇంటికి ఆడగా తగిలి 6 ఏళ్ళు అయింది. కల్లారా చూచారండి. చూసావా? రే రాముడు వెళ్ళు, అమ్మాయి ఉందో లేదో చూసినా. అలాగే బాబాయ్. ఏ కానిస్టేబుల్, మీరు పోలీసులు అనుకుంటున్నారేమో. నాకు పోలీసులు అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే. అమ్మాయి లేదని చెందిందా మీ సంగతి తెలుస్తాను. అంటే నేనేం చేయలేను అనుకుంటున్నారా? నాకు ఐజీ నుండి అటెండర్ వరకు అందరూ తెలుసు. మిమ్మల్ని కాల్చి పారేసిన అడిగేవాడు ఎవడో లేడు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు బాబాయ్. చూసావా? ఇల్లంతా గాలించాను బాబాయ్, అయినా కనపడలేదు. కత్తిలకి ఎవరా? బాబాయ్ ఓడించే పారేస్తాం. కాల్చి పారేస్తాం. ఏ కానిస్టేబుల్, ఈ తలకాయల మీద ఉన్నదేంటి? టోపీలండి. ఆ టోపీల కింద ఉన్నది తలకాయలండి. ఆ తలకాయలే ఉండాలనుకుంటే ఈ రాఘవరావు ఇంట్లో తలికి చేయడానికి వస్తారా? ఆ పొరపాటు చేసే నా కోపం తప్పించారు. ఆ కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? ఏ బాబులు ఏం చేస్తారా? కొబ్బరికారం కాచి పారేస్తారు బాబు. ఇప్పుడు నేను చేయబోయేది కూడా అదే. కదలకండి, కదిలేరా కాల్చి పారేస్తారు. 1 2 3. మంగళవారం బాబాయ్. వాళ్ళ మంగళవారం ఈ విషయం నాకు కూర్చోలేదు. వాళ్ళకు మర్చిపోయానండి.
నిన్ను కాల్చి పారేస్తా. One, two, three. నన్ను చంపొద్దు బాబాయ్. అయినా వదలను. 1, 2, 3. ఇవాళ మంగళవారం బాబాయ్ గుర్తుకొచ్చింది. మంగళవారం కాబట్టి బతికిపోయింది. అందుకే వీళ్ళేరా. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు పారిపోయారు బాబు. సరే ఈ తుపాకి లోపల పెట్టి. ఏమిట్రా మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాను నాన్న. ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? అదే నాన్న, పెళ్లి విషయం. పెళ్లి విషయమా? ఎవరిరా? నాదే నాన్న. నీదా? రే రాంబాబు, ఏడు బదు ఏడు కాబట్టే బ్రతికిపోయావు. లేకపోతే నీకన్నా పెద్దవాడు మీ అన్న ఉండగా నీ పెళ్లి విషయం మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యంరా? అది కాదు నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? ఎవరు అమ్మాయి? వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుంది? ఇది కోట్లు పెట్టగలరు. మన పాత నౌకరి రంగయ్య కూతురు నాన్న. అవున కూతురా? రాబడు రాబడు అది చంద్రా. ముందు ఆ తప్ప జరిగి మన అంతస్తు ఏమిటి, మన హోదా ఏమిటి, ఇవన్నీ మర్చిపోయి ఒక అమ్మాయిని ప్రేమించిందే చాలుగా పెళ్లి చేసుకుంటానని నాతోనే డైరెక్ట్ చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? అందుకే కాల్చి పారేస్తా. 1, 2, 3. ఇవాళ మంగళవారం బాబాయ్. మంగళవారం కాబట్టి బతికిపోయాడు. లేకపోతే కాల్చి పారేసేవాడు. మీరు కాల్చి పారేస్తారని బెదిరించిన, పొడిచి పారేస్తారని భయపెట్టిన, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను. అయితే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఒప్పుకోమని ప్రార్థించడానికే వచ్చాను. నీ ప్రార్థన వల్ల ఉపయోగం లేదంటున్నాను. మీ ప్రకారమే ఈ పెళ్లి జరిపించమని మరోసారి అడుగుతున్నాను. నేను ఇష్టపడనని మరొకసారి చెప్తున్నాను. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. అంతా నీ ఇష్ట ప్రకారం జరగాలంటావా? మీరు కాదంటున్నా వాడు ఆ అమ్మాయిని చేసుకుంటానని అంత గట్టిగా పట్టుబట్టాడంటే మీరన్నా మీ మాటన్నా వాడికి ఏమాత్రం గౌరవం లేదన్నమాట. అవును, నన్ను ఎదిరించి నన్ను కాదని పైసా కూడా విలువ చేయని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. నేను ఆమె ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటున్నారు కానీ చేసుకోలేదుగా. ఇక ప్రేమించానంటావా? ఈ రోజుల్లో ఎంతమంది ప్రేమించిన వాళ్ళు ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నువ్వు ఒక్కడవిగా నాన్నగారి మాట విని ఆ అమ్మాయిని మర్చిపో. లేదు, నన్నే నమ్ముకొని నా మీదే ఆశలు పెంచుకున్న నా సరోజను నేను మోసం చెయ్యలేను. అయితే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటావు? తప్పకుండా. పెద్దవారు నాన్నగారి మాటకి ఏమాత్రం గౌరవం లేకుండా అని నువ్వు అనుకుంటున్నావు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో తెలుసా? ఈ కుర్రవాడిని మనలో వేసుకుంటే ఈ కోటీశ్వరుడు ఇంటి కోడలకు వచ్చని ఉంటుంది. అవునా నాన్నగారు? అక్షరాలు అంతే. ఇగో మురళి, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ అమ్మాయి కోసమే నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంతటితో నీకు నాకు సంబంధం తెగిపడినట్టు. ఇక ఆలోచించుకునేది ఏమీ లేదు. మీరు అవునన్నా కాదన్నా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఆ కారణంగా ఈ ఇంటితో సంబంధం పెంచుకోవడం అయిన తప్పనిసరి పక్షంలో నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే నీకు ఈ ఆస్తిలో చెల్లి గల కూడా దక్కదు. అయినా పర్వాలేదు, ఈ ఇంట్లో నీకు స్థానం కూడా దక్కదు. హాయిగా వెళ్ళిపోతాను. మురళి, కంగారు పడకు. ఆఫ్టర్ ఆల్ ఒక నౌకరి కూతురు కోసం కోట్ల ఆస్తిని కన్న తండ్రిని వదిలి వెళ్ళిపోకు. నీ బాగు కోరుకునేవాడిని కాబట్టి చెబుతున్నాను. నువ్వు నా బాబుకు కోరేవాడువో కాదో నాకు
బాగా తెలుసు. అసలు నీ మనసులో ఉద్దేశం ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఈ ఇంటితో సంబంధం తెంచుకొని నేను వెళ్ళిపోతే ఈ ఆస్తి అంతటికి వారసులు కావచ్చని. అందుకే నీ మనసులో ఈ యొక్క కోరిక నేను తీరుస్తున్నాను. ఈ ఆస్తి అంతా నువ్వు నాన్న కలిసి అనుభవించండి. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నంత కాలం నా బ్రతుకు. అక్షరాల అంతే. వాడికి మనకన్నా మన ఆస్తి కన్నా ఆ అమ్మాయే ఎక్కువైంది. ఇదిగో మరలే ఆఖరిసారిగా చెప్తున్నాను, కోట్ల కట్నం తెచ్చే అప్సరస లాంటి అమ్మాయిని చేసుకుంటావు, ఆ బికారి కూతుర్నే చేసుకుంటావు, ఆలోచించుకో. నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. అయితే నీకు ఇంట్లో స్థానం కూడా ఉండదు, హాయిగా వెళ్ళిపోతాను. అయితే వెళ్ళు. ఇదిగో మురళి, ఇంటి నుండి బయట పెట్టే ముందు బాగా ఆలోచించుకో. బయట పెట్టిన అడుగు లోపల పడదు. కావాలని నేను కోరుకోవట్లేదు. అయితే వెళ్ళు. ఇక జీవితాంతం నీకు ఇంట్లో స్థానం లేదు. అది నిజంగా వెళ్ళిపోతుంది. వాడికి ఏమాత్రం గౌరవం లేదు. అవునరా, ఇన్నాళ్ళ నుంచి పెంచిన ప్రేమ ఒక్క క్షణంలో తెంచి ఎలా వెళ్ళిపోయాడు చూడరా. వాడి కోసం మీరేదో పాట పడుతున్నారు కానీ వాడు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాడు నాన్నగారు. వాడి గురించి మీరు ఆలోచించి మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. రాముడు పిలిచారా? నాన్నగారు మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నారు. నాన్నగారిని బాగా చూసుకో. నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి, వెళ్ళి. రెండు బాబు వెళ్దాం. ఇప్పుడు నాకెలా నెరవేరబోతుంది. ఈ కోట్ల ఆస్తికి నేను ఒక్కడనే వారసుని అవుతాను. ఆ మురళీ గారు వాడి మార్గాన్ని వాడిపోయాడు. రోజే కమాన్.